అటు ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. వీణవంక మండలం మామిడాలపల్లిలో కొక్కెరకుంటకి గండిపడింది. దీంతో జమ్మికుంట కరీంనగర్ రహదారిపై రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. మరిన్ని వివరాలని మా కరెస్పాండెంట్ సంపత్ అందిస్తారు. రెండో రోజు ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. నిన్న మాత్రం సుమారుగా 2 గంటల పాటు కూడా భారీ వర్షం కురిసింది. అత్యధికంగా కాళశ్రీరాంపూర్ శంకరాపట్నంలో వర్షపాతం నమోదైంది. అక్కడ చెరువులు కుంటలన్నీ కూడా నిండిపోయి అదేవిధంగా ఎగువ ప్రాంతాల నుంచి కూడా భారీగా వరద నీరు వచ్చి చేరుతుంది. రామగుండంలో కురుస్తున్న భారీ వర్షం కారణంగా అక్కడ బొగ్గు ఉత్పత్తికి అంతరాయం ఏర్పడింది. ముఖ్యంగా ఓసీపీలకు పెద్ద ఎత్తున వరద నీరు వచ్చింది. అంటే ఎగువ ప్రాంతాలు మరొక 2 రోజుల పాటు కూడా వరద నీరు వచ్చే అవకాశం ఉన్నాయి. అదేవిధంగా లోతట్టు ప్రాంత ప్రజలు మాత్రము అధికారులు అప్రమత్తం చేస్తున్నారు. నిన్న మాత్రం కరీంనగర్ సిటీలో పలు కాలనీలకు పెద్ద ఎత్తున వరద నీరు వచ్చిన నేపథ్యంలో స్థానికులైతే ఇబ్బంది పడుతున్నారు. మరొక 48 గంటల పాటు కూడా భారీ వర్షాలు ఉన్నాయి. దీంతో కూడా కొంత లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు అయితే సూచిస్తున్నారు. అంటే కొన్ని చోట్ల ఇప్పుడిప్పుడే చెరువులకి కుంటలకి వరద నీరు వచ్చి చేరిపోతుంది. ఈ కురుస్తున్న వర్షాలు పంటలకు ఎంతో మేలు చేయనున్నాయి. అదేవిధంగా వరి నార్ల పనులు కూడా ఊపందుకున్నాయి. దాంతోపాటు ఆరుతడి పంటలకి ఈ వర్షాలు ఎంతో మేలు చెందాయి. మొత్తానికి రాత్రి నుంచి ఈరోజు ఉదయం వరకు కూడా విస్తారంగా అయితే వర్షం అయితే కురుస్తుంది. మరొక 48 గంటల పాటు కూడా వర్షం ఉన్న నేపథ్యంలో ఎక్కడైతే లోతట్టు ప్రాంత ప్రజలు ఉన్నారో వారు అప్రమత్తంగా ఉండాలి. అదేవిధంగా ఇటు మానేరు వాగు కావచ్చు, గోదావరి పరివాహక ప్రాంత ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. కరీంనగర్లో కూడా కంట్రోల్ రూమ్ కూడా ఏర్పాటు చేశారు. అక్కడ ప్రత్యేకమైన ఫోన్ నెంబర్ ఇచ్చారు. ఎవరైనా ఇబ్బంది పడితే తమకు ఫోన్ చేయవచ్చని అధికారులు అయితే సూచించారు. మరొక 2 రోజుల పాటు కూడా ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో భారీ వర్షం ఉన్నదని వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. కెమెరా పర్సన్ సలీంతో సంపత్, టీవీ9 కొత్తపల్లి.